కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారందరికీ ఉపయోగపడే విధంగా కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2024ను ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2024ను ఏ సంస్థ ఇటీవల విడుదల చేసింది? ఆన్సర్ హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ యొక్క చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చల్లా శ్రీనివాసుల శెట్టి. అమెరికా జాతీయ పక్షిగా ఏ పక్షిని గుర్తిస్తూ ఆ దేశం యొక్క సెనెట్ ఇటీవల నిర్ణయాన్ని తీసుకుంది? అమెరికా జాతీయ పక్షిగా ఏ పక్షిని గుర్తిస్తూ ఆ దేశ సెనెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ బాల్డ్ ఈగల్. తరంగ్ శక్తి పేరుతో వాయు విన్యాసాన్ని భారత్ నిర్వహించనున్నది. 2 దశల్లో నిర్వహించే ఈ విన్యాసాల్లో ఎన్ని దేశాలు పాల్గొంటాయి? తరంగ్ శక్తి పేరుతో వాయు విన్యాసాన్ని భారత్ నిర్వహించనున్నది. 2 దశలలో నిర్వహించే ఈ విన్యాసాలలో ఎన్ని దేశాలు పాల్గొనున్నాయి? ఆన్సర్ 51 దేశాలు. చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ఆచూకీ కనుక్కొని తిరిగి బాధితురాలికి అందించడంలో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. అయితే తొలి స్థానంలో ఏ రాష్ట్రం ఉంది? చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ఆచూకీ కనుక్కొని తిరిగి బాధితురాలికి అందించడంలో తెలంగాణ దేశంలో 2వ స్థానం నిలవగా తొలి స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ కర్ణాటక. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 129. అంతర్జాతీయ ఖగోళ సంఘం అంగారకుడిపై ఉన్న బిలంకు ఎవరి పేరు పెట్టింది? అంతర్జాతీయ ఖగోళ సంఘం అంగారకుడిపై ఉన్న బిలంకు ఎవరి పేరు పెట్టింది? ఆన్సర్ ప్రొఫెసర్ దేవేంద్ర లాల్. ఇటీవల కంటైనర్ పోర్ట్ పనితీరు సూచికను ఎవరు విడుదల చేశారు? ఇటీవల కంటైనర్ పోర్ట్ పనితీరు సూచికను ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ వరల్డ్ బ్యాంక్. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ పాంథోజెన్లను పరిశోధించడానికి నాసా భారతదేశంలోని ఏ ఐఐటితో సహకరిస్తుంది? మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ పాంథోజెన్లను పరిశోధించడానికి నాసా భారతదేశంలోని ఏ ఐఐటితో సహకరిస్తుంది? ఆన్సర్ ఐఐటి కాన్పూర్. సారీ, ఇక్కడ ఆన్సర్ తప్పు చెప్పడం జరిగింది. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ పాంథోజెన్లను పరిశోధించడానికి నాసా భారతదేశంలోని ఏ ఐఐటితో సహకరిస్తుంది? ఐఐటి మద్రాస్. కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఏ ర్యాంకును సాధించింది? ఆన్సర్ 18వ ర్యాంక్. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఐస్లాండ్. ఇటీవల కంటైనర్ పోర్ట్ పనితీరు సూచిక 2024ను ఏ సంస్థ విడుదల చేసింది? ఇటీవల కంటైనర్ పోర్ట్ పనితీరు సూచిక 2024ను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇటీవల విడుదలైన ఓఈసిడి నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క అంచనా వృద్ధి రేటు ఎంత శాతంగా ఉండనున్నది? ఆన్సర్ 6.6%. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్లెంట్.